శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నఖ దీదితి సంచన్న నమజ్జన తమోగుణ అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితామాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నఖములు అనగా గోళ్ళు, దీదితి అనగా కాంతి. అమ్మవారి గోళ్ళ నుండి మహాకాంతి ప్రసరిస్తుంది. ఆ కాంతిలో అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్న జనుల తమోగుణము అనే చీకటి తొలగిపోతుంది. కాంతి ప్రసరించగానే చీకటి తొలగినట్లు అమ్మకు నమస్కరించడానికి వచ్చే భక్తులలో ఏమాత్రమైన అజ్ఞానం అనే చీకటి మిగిలి ఉంటే అది ఆ తల్లి కాళ్ల గోళ్ల కాంతితో తొలగిపోతుంది. అమ్మ కాలిగోళ్ళు కోటాను కోట్ల సూర్యుల కాంతిని వెదజల్లుతుంటాయి. అవి మామూలు కాంతులు కావు, అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసేవి. పైకి కనిపించే చీకట్లను సూర్యకాంతి తొలగించగలదు, కానీ మానవులలోని అజ్ఞానం అనే చీకటి పైకి కనిపించదు. జ్ఞానం, అజ్ఞానం వంటివి అనుభవించే గుణాలే కాని కనపడేవి కావు. అజ్ఞానం కంటికి కనిపించకుండా మానవులను సర్వనాశనం చేసే ఒక భయంకర గాఢ తమస్సు. దీనివల్ల ఇహపరాలు రెండు తొలగిపోయి, అందుకే చీకటిని తొలగించి విజ్ఞానమని వెలుతురు ప్రసరించి దివ్య మార్గంలోకి తీసుకువెళ్ళి మానవులకు ఇహపరాలు అందచేసే పవిత్ర కాంతి స్వరూపురాలు అమ్మవారి పాదాల గోళ్ళు. నమ శివాయ జ నమ శివాయ. బలం గురోర్ ప్రవర్తత.